హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తాన్విక్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రోటీన్ లడ్డు, పీనట్ నువ్వుల లడ్డు ఎలా చేయాలనో చూపిస్తున్నాను. ఎవరైతే పిల్లలు వీక్గా ఉంటారో, పెద్దవాళ్ళు ఎవరైతే వీక్గా బలహీనంగా అనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీ ఈ లడ్డు డైలీ ఒకటి తినండి. చాలా బెనిఫిట్స్ వస్తాయి. రిజల్ట్ అనేది మీరే చూస్తారు 1 మంత్లో. సో ముందుగా నేనైతే 1 కప్పు నువ్వులు రోస్ట్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోతే సరిపోతుంది మనకి. వాటిని అయితే చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బరకగా అయితే మిక్సీ చేసుకుంటున్నాను. మరి ఫైన్ పేస్ట్ లాగా ఏం చేసుకోవట్లేదు. బరకగా చేసుకొని ఇంకొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పక్కన పెట్టేసుకొని అలానే ఏ కప్తో నువ్వులు తీసుకున్నానో ఆ కప్తో పల్లీలు కూడా రోస్ట్ చేసుకున్నాను, నేను వేయించుకున్నాను. వీటిని పొట్టుతోనే వేస్తున్నాను నేను, పొట్టు అయితే తీయట్లేదు. పొట్టుతోనే వీటిని కూడా అలానే బరకగా గ్రైండ్ చేసుకొని నువ్వుల మిక్స్లో ఇది కూడా వేసేసుకోవాలి. ఎవరైతే పిల్లలు వెయిట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళైతే డైలీ ఒక లడ్డు తినండి. ఇది 1 మంత్లో రిజల్ట్స్ అనేది మీరే చూస్తారు. పిల్లలు ఎంత హెల్తీగా ఎంత స్ట్రాంగ్గా అవుతారో. సో ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నానో పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు బెల్లం సరిపోతుంది కరెక్ట్గా టేస్ట్ అనేది. దాంట్లోకి ఒక 4 ఇలాచీ యాడ్ చేసుకొని దీన్ని అయితే ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా బ్లెండ్ చేసుకుంటే అంత మంచిది. అంటే లడ్డు కట్టుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. ఇదైతే మనం ఈ బెల్లం మిక్స్ అనేది నువ్వుల పల్లీల మిక్స్లో అయితే యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి మనం. బెల్లం అనేది పల్లీలకు నువ్వులకు పిండికి పట్టేలాగా బాగా అయితే మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. పిల్లలు స్ట్రాంగ్ అవ్వటమే కాదు, సో హెయిర్ ఫాల్ ఉండదు పిల్లలకి. అలానే చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీటి వల్ల. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది డైలీ ఒక లడ్డు తినటం వల్ల. ఫైబర్ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది. దీంట్లోకి అయితే నేను ఒక 3 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని మనమైతే చిన్న చిన్న లడ్డూలు అనేది చేసేసుకోవటమే. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఈ లడ్డూలు అనేది చేసేసుకోవటమే. కొంతమందికి నువ్వులు అనేది వేడవుతుంది అంటారు. వాళ్ళైతే డే బై డే ఆల్టర్నేట్ డేస్ తీసుకోవడానికి ట్రై చేయండి. నువ్వులు అనేది కంపల్సరీ డైలీ ఒక లడ్డు తినడానికి ప్రిఫర్ చేయండి. అన్నిటికన్నా మన ఆరోగ్యమే మనకి ఇంపార్టెంట్ కాబట్టి హెల్దీ రెసిపీస్ తింటూ ఉండండి, హెల్దీ ఫుడ్ తింటూ ఉండండి. చూస్తున్నారు కదా, ఏ పాకం లేకుండా సింపుల్గా ఈజీగా లడ్డూలు అనేది చేసేసుకోవచ్చు. ఇవైతే మనకి 1 మంత్ కూడా అలానే ఉంటాయి లడ్డూలు అనేది. ఏం పాడవవు అసలు. వాటర్ అసలు ఎక్కడా తగలకుండా నీట్గా అయితే మిక్సీ జార్ కానీ మీరు చేసేటప్పుడు చేతులు కానీ నీట్గా ఏ వాటర్ తగలకుండా అయితే నీట్గా చేసుకోండి. 1 మంత్ కూడా ఏమి రాకుండా నీట్గా ఉంటాయి లడ్డు అనేది అదే టేస్ట్తో. మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తూ ఉండండి నాకు. చూస్తున్నారు కదా, లడ్డూలు అనేది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇదే సాఫ్ట్నెస్ మనకి లాస్ట్ లడ్డు మీరు తినే వరకు కూడా ఇదే సాఫ్ట్నెస్తో ఉంటాయి మనకి లడ్డూలు అనేది. మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ చాలా బాగుంటాయి. ట్రై చేయండి. అలానే మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.